తెలంగాణలో చిన్న చిన్నగా ఒక్కొక్కటి బంద్ అయ్యేటటువంటి అవకాశం కనబడుతున్నది. ఆల్రెడీ ప్రైవేట్ కాలేజీలు బంద్ చేద్దామని చెప్పి యాజమాన్యాలు అన్నీ కూడా అనుకొని మేము బంద్ చేస్తున్నాం, మేము నడపలేము, మా వల్ల కాదని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేసారు. తర్వాత ఇటు ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి పథకాన్ని కూడా వాళ్ళు బంద్ చేయడానికి రెడీ అయ్యారు. మేము చేయలేము, మా వల్ల కాదని చెప్పి వాళ్ళు కూడా చేతులు ఎత్తేసేటటువంటి కార్యక్రమం చేశారు. ఇప్పుడు రెండు బంధు, ఒకటి ప్రైవేట్ కాలేజీలో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు క్లియర్ చేయలేదు. దాదాపు 1207 కోట్ల రూపాయలు మాకు ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించలేదు. ఫస్ట్ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి బకాయిలను చెల్లించండి, ఆ తర్వాత మేము ప్రైవేట్ కాలేజీలు రన్ చేస్తాం, అప్పటిదాకా ప్రైవేట్ కాలేజీలు నడపలేమని చెప్పి కాలేజ్ యాజమాన్యం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రెజర్ చేస్తున్నారు. మేము కాలేజీలు బంద్ చేస్తామని చెప్పి ఓపెన్గా వాళ్ళు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. తర్వాత ఇటు ప్రైవేట్ హాస్పిటళ్లలో ఏదైతే ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయలు ఫ్రీగా ఉచితంగా మేము సేవ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినారో, ఈ ఆరోగ్యశ్రీ పథకం సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఇప్పటిదాకా బిల్లులు రాలేదట. దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయల బిల్లులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటిదాకా బిల్లులు చెల్లించేటటువంటి కార్యక్రమం చేస్తలేదు రాష్ట్ర ప్రభుత్వం. ఈ బిల్లులు పక్కన పెట్టి